ఇండస్ట్రీలో రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. అవును. సో ఆదిత్య 369 రిలీజ్ అయింది. సో ఎందుకని అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి రాలేవు? సో అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి ఉన్నాయి కానీ కంపారిటివ్లీ మనకి రీసెంట్ రిలీజ్ కనుక తీసుకుంటే మీరు మురారి కానివ్వండి, లేకపోతే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, సో ఆ మూవీ కానివ్వండి, అంతకుముందు మూవీస్ ఏ మూవీ తీసుకున్నా కానీ అసలు కంప్లీట్ గా హౌస్ఫుల్స్ అన్నమాట. ఇప్పుడు బాలయ్య అంటేనే ఒక రేంజ్ హైప్ ఉంటుంది. సో ఇది చాలా సర్ప్రైజింగ్. ఎందుకు అడ్వాన్స్ బుకింగ్స్ రాలేదు అన్నదాన్ని అనాలిసిస్ చేస్తే ఒకటే మనం ఎలా చూడాల్సి ఉంటుంది అంటే, ఆ హీరోలు అంటే మాస్ లో అంత ఫాలోయింగ్ ఉందా అన్నది ఒక, అంటే వాళ్ళకి ఆ క్రేజ్, ఆ మూవీస్ కెపాసిటీ, ఆ కమర్షియల్గా అన్నది ఒక యాంగిల్. రెండోది ఏమో బాలయ్య బాబు కూడా మాస్ ఆడియన్స్ విపరీతంగా ఉంటారు. ఇంకోటి అంటే ఆదిత్య 369 అనేది ఒక ల్యాండ్ మార్క్ మూవీ అన్నమాట. సో అది అద్భుతమైన విజయం సాధించిన సినిమా అది. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి అసలు చాలా డల్ గా అనిపిస్తుంది, చాలా నార్మల్ గా అనిపిస్తుంది అన్నమాట. సో పోనీ వాళ్ళు ఏమైనా ప్రమోట్ చేయలేదా అంటేనేమో ప్రమోషన్ జరిగింది. ఓకే, బాలకృష్ణ గారు అది ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. దీనికి నిర్మాత వచ్చి శివలంక కృష్ణప్రసాద్ గారు. ఓకే, ఇది 1991లో రిలీజ్ అయింది. 34 ఇయర్స్ అయిన తర్వాత అది చాలా ప్రతిష్టాత్మకంగా దాన్ని రిలీజ్ చేశారు. ఓకే, దాని పాస్ట్ మెమోరీస్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాన్ని ఎట్లా చేశారు, ఎలా అప్రోచ్ అయ్యారు బాలకృష్ణ గారిని, అవన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. జనాల్లో కూడా వెళ్ళింది అది. కానీ తీరా చూసేపటికి ఓపెనింగ్స్ అనేవి లేవు. అంటే అంత కంపేరిటివ్లీ ప్రీవియస్ రిలీజ్తో వేరే హీరోలతో కంపేర్ చేస్తే ఇది డల్ ఓపెనింగ్స్ ఉన్నాయన్నమాట. పోనీ అవేమన్నా సరే ఇలా ఈవెంట్ ఆర్గనైజ్ చేసి దాన్ని ఏమన్నా హైప్ చేశారా అంటే అది లేదు. అది జస్ట్ రిలీజ్ చేయగానే అన్ని హౌస్ఫుల్సే. రీసెంట్ ఫిల్మ్ అయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు అయితే అది ఒక 4 days ఆడుతూనే వచ్చింది. ఓకే, అది చాలా సర్ప్రైజింగ్. ఓకే, సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే డిజిటల్ మార్కెటింగ్ ప్రాపర్గా చేయలేదా అనేది ఒకటి అనిపిస్తుంది అనమాట. అదొకటి. రెండోది, నేను బుక్ మై షోలో చూస్తే వేరే మూవీస్ స్టార్టింగ్లోనే అది కనిపిస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు దీన్ని సెర్చ్ చేస్తే గానీ కనిపించట్లేదు. సో అలా కూడా బుకింగ్స్ దగ్గర వాళ్ళు వెనకబడ్డారు అని అనిపిస్తుంది అనమాట. సో ఏమైనా సరే మనకి ఈ సినిమా అనేది ప్రేక్షకులు చూడాలి, దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే, ఈ కాపీని, డిజిటల్ కాపీని రెడీ చేసిన తర్వాత ఆ షోని మోక్షజ్ఞ కూడా చూడటం జరిగింది, ఇది బాలకృష్ణ గారితో పాటు. సో బాలయ్య బాబు గారు చాలా అందంగా ఉన్నారని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయినట్టుగా తను ఎక్స్ప్రెస్ చేసినట్టు కూడా మనము వినటం జరిగింది. సో ఈ సినిమాని సబ్జెక్ట్ వైజ్ ఒక ఎక్స్పీరియన్స్ అవ్వటం అనేది మంచిది. అసలు బాలకృష్ణ ఫ్యాన్స్ కానీ ఒక మోటివేషన్ తీసుకొని ఇచ్చి వాళ్ళు కొంచెం దీన్ని బజ్ క్రియేట్ చేసి మూవ్ చేయాలి. ఓకే, ఎందుకంటే రిలీజ్ ఇప్పుడు మళ్ళీ మిస్ అయిందంటే మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు. ఇది ఒక పండగలాగా దాన్ని చూస్తే బాగుంటుంది, దీన్ని మళ్ళీ ఇంకోసారి హిట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశము. ఏదేమైనా సరే ఏదైనా డిజిటల్ ప్రమోషన్స్ మిస్టేక్ జరిగితే దాన్ని రెక్టిఫై చేసుకుంటే పికప్ అవుతుంది అనేది నేను అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు టైటిల్ విషయానికి వస్తే ఆదిత్య 369 అనేది డిఫరెంట్గా ఉంది టైటిల్. అసలు ఆ టైటిల్ ఎలా పెట్టాలనిపించింది వాళ్ళకి అసలు? సో ఈ ఆదిత్య 369 అనేది ఇప్పుడు ఈ సినిమానే సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ అది. ఎగ్జాక్ట్లీ. ఈ ఆదిత్య 369 అనేది దాని డీటెయిల్స్ కూడా మన ప్రొడ్యూసర్ గారు షేర్ చేసుకున్నారు. అది ఎట్లా ఇనిషియేట్ అయింది, ఎవరు పెట్టారని చెప్పేసి. ఈ సినిమాకి కథ ఓకే అయిపోయిన తర్వాత దీనికి టైటిల్ ఏం పెడదామని చెప్పేసి ఆలోచించినప్పుడు ఒకటేమో జగదేక వీరుడు అని, యుగ పురుషుడు అని చెప్పి 2 టైటిల్స్ ప్రపోజ్ చేయడం జరిగిందట. సో బాలకృష్ణ గారు ఏంటంటే ఆ 2 కూడా మన
నందమూరి తారక రామారావు గారు ఫాదర్ అవి ఆ టైటిల్స్ ఓకే ఆ సినిమాలు అవి వద్దు అని చెప్పి అన్నారట. బట్ వాస్తవానికి ఏంటంటే బాలకృష్ణ గారు అంతకు ముందు సినిమానే డ్రైవర్ రాముడు చేయడం జరిగింది. ఓకే బొబ్బిలి సింహం అని ఇలాంటి ఫాదర్ సినిమాలకు పెట్టుకున్న పేర్లతోటి బాలకృష్ణ గారు కూడా సినిమాలు చేయడం జరిగింది. కానీ ఎందుకు మరి ఈ ఆదిత్య 369 టైంలో అట్లాంటి డెసిషన్ చెప్పి దాన్ని వద్దన్నారో తెలీదు. బట్ కమింగ్ టు ఆదిత్య 369 అనేటప్పటికీ ఇది ఒక సైన్స్ ఫిక్షన్, సో టైం మిషన్ రిలేటెడ్, టైము సూర్యుడికి సంబంధించింది అని సూర్యుడిని ఏమంటారు అని చెప్పేసి పదాలు తీసుకున్నప్పుడు వాళ్ళకి ఆదిత్య అన్నది తగిలింది. 369 ఇది 369 అనేప్పటికీ పర్టికులర్గా ఏమీ దానికి నంబర్కి సిగ్నిఫికెన్స్ అనేది ఏమీ లేదు. జస్ట్ అది ఏంటంటే ఒక ఏమంటారు అసెండింగ్ ఆర్డర్లో ఒక 369 అని చెప్పేసి పెట్టడం జరిగింది. బాలకృష్ణ ఏమో ఒక న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని యాడ్ చేసుకొని 18 వస్తుంది 9 వస్తుంది అని చెప్పేసి హీ లైక్ ఇట్. ఓకే ఆయన ఏమి దాన్ని ఏమి అబ్జెక్ట్ చేయటం కానీ అట్లాంటిది ఏం లేదు. బట్ వాళ్ళు ఆదిత్య 369 అనేది యాప్ట్ అని చెప్పి అనుకున్నారు. బట్ డెఫినెట్లీ ఏంటంటే అదొక ఫార్వర్డ్ థింకింగ్ తోటి ఏమిటంటే మనకి లేటెస్ట్ టైటిల్స్ లా అంటే ఇప్పటికీ కూడా అది లేటెస్ట్ టైటిల్ అనే అనిపిస్తుంది. అది ఓల్డ్ టైటిల్ లాగా అనిపించదు మనకి అసలు. సో మనకి తెలుగుదనం ఉంది, సైన్స్ ఉంది, ఓకే లేటెస్ట్ అని కూడా ఉందన్నమాట. ఇప్పుడు వీళ్ళు మోక్షజ్ఞ తోటి కూడా దీన్ని సీక్వెల్ చేద్దామని ప్లాన్ చేశారు. ఓకే దీంట్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే అక్కడ కూడా ఒక టైటిల్ అనౌన్స్ అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు కానీ బాలకృష్ణ గారు షేర్ చేసుకున్నారు ఆ టైటిల్. ఇక్కడ దీంట్లో కూడా దెర్ ఇస్ ఎ ఛాన్స్ మనకి శ్రీకృష్ణదేవరాయలుగా బాలకృష్ణ గారే నటించే అవకాశం ఉంది. ఆల్రెడీ సంగీతం శ్రీనివాస గారు చెప్పారు ఈ రోజు కూడా శ్రీకృష్ణదేవరాయలు అంటే ఇంకొక నటుడిని నేను ఊహించలేకపోతున్నాను, కేవలం బాలయ్య గారే చేయగలరు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కమింగ్ టు ది టైటిల్ వచ్చేటప్పటికి ఇదేమో ఆదిత్య 369 కదా, సో దానికి వచ్చి పెడుతున్న టైటిల్ ఏంటంటే ఆదిత్య 999 మ్యాక్స్. మ్యాక్స్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఒక అనంతమైన విశ్వంలోకి వెళ్తున్నారు కాబట్టి ఇది మ్యాక్స్ అని ఒక ఈ టైటిల్ ని షేర్ చేసుకున్నారు. అఫీషియల్ గా పర్టికులర్ అనౌన్స్ అయితే చేయలేదు. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్. అప్పటి సినిమా లాగా ఉంటుందా ఈ సినిమా? అప్పుడు తీసిన సినిమాలు వేరు, ఇప్పుడు వస్తున్న సినిమాలు వేరు, సో సేమ్ ఉంటాయి అసలు? సో అప్పుడుది మీకు ఆ ఫిల్మే ఎలా ఉంటుందంటే మీరు బ్యాక్ పీరియడ్కి వెళ్తారు, అలాగే మళ్ళీ రిటర్న్ రావాలి. రిటర్న్ వచ్చే ప్రాసెస్లో ఏమవుతుందంటే ఒక 50 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోతారు. అదే ఆ సినిమాలో ట్విస్ట్. సో ముందుకు వెళ్ళిపోయే ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే మనం ఈరోజు ఇప్పుడుంటున్న సిచ్యువేషన్ కాదు, దీనికి నెక్స్ట్ ఇంకొక 20-30 ఇయర్స్ తర్వాత ఎట్లా ఉంటుందో కూడా అందులో చూపించేశారు ఆల్రెడీ. అది ఆల్రెడీ చాలా ఫార్వర్డ్ ఫిల్మ్ అది మన ఆదిత్య 369. సో ఇప్పుడు మనకున్న స్పేస్ షిప్లు యూనివర్స్లోకి వెళ్ళి అవన్నీ జరుగుతున్నాయి, ఏలియన్స్ ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి ఈ ఆదిత్య 999 మ్యాక్స్లో బహుశా ఏలియన్స్ తీయాల్సి ఉంటుంది. ఓకే అంటే ఒకటేమో బ్యాక్వర్డ్ మళ్ళీ శ్రీకృష్ణదేవరాయలు, లేకపోతే శ్రీకృష్ణదేవరాయ ఆల్రెడీ చూపించారు కాబట్టి ఇంకొకటి కింగ్ని ఏదన్నా సరే ఇంకొకటి పౌరానికి సంబంధించింది ఏదైనా సరే తీసుకోవచ్చు, అట్లా ఎంటర్టైన్ చేయొచ్చు. ఫార్వర్డ్కి వచ్చేటప్పటికి ఏ ఏలియన్స్ తోటో ఇంటరాక్ట్ అయినట్టుగా చెప్పొచ్చు. సో అలా దీన్ని ఇంకా ఆ ఫిక్షనల్ ఆ క్రియేటివిటీ తోటి ఖచ్చితంగా అద్భుతంగా ఇంకో సినిమా అయితే చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.